అమ్మ మీద ప్రేమ చాలా మందికి ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు. ఈరోజు ఏంటి అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పడం వల్ల చాలామంది చాలా రకాల ఈవెంట్స్ ప్లాన్ చేశారు. సర్ప్రైజెస్ చేశారు. ఎందుకిది అలా ఒక్కరోజే ఎందుకు విమెన్స్ మీద ఇంత గౌరవం? ప్రతిరోజు ఉండాలి కదా! ఆ! ఈరోజు మనకేదన్నా అవసరం వచ్చినా, లేపోతే ఏదన్నా డౌటొచ్చినా మనం ఈజీగా గూగుల్ చేసో, ఏఐలోనో, చాట్ జీపీటీలోనో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా తీసుకుంటాం కదా! అలాంటిది మన అమ్మ గురించి అడిగితే ఏమైనా సమాధానం చెప్తుందేమో ఒకసారి ట్రై చేశారా? ఈ రోజైనా? చాట్ జీపీటీ యూనివర్సల్‌గా అమ్మ గురించి చెప్తుందేమో కానీ, ఎక్స్‌క్లూజివ్‌గా మీ అమ్మ గురించి ఏమైనా చెప్తే, ఏం చెప్పిందో చెప్పండి. ఈరోజు మనం ఇన్ని రకాల వీడియోస్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం చాలా వైరల్ చేస్తున్నాం కదా! హ్యాపీ విమెన్స్ డే, హ్యాపీ విమెన్స్ డే, హ్యాపీ మదర్స్ డే, ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం అని ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం కదా! మహిళా దినోత్సవానికి అసలైనటువంటి గౌరవం ఎప్పుడొస్తుంది అంటే, అమ్మని గౌరవించినప్పుడు, అక్కని గౌరవించినప్పుడు, చెల్లిని గౌరవించినప్పుడు, భార్యని గౌరవించినప్పుడు, పిన్నిని గౌరవించినప్పుడు, వదినని గౌరవించినప్పుడు. అంటే ఇన్ని పేర్లు చెప్పాను అంటే ఫైనల్‌గా ఏంటి అంటే స్త్రీని గౌరవించినప్పుడు. స్త్రీ అంటే ఎవరు? చాలా గొప్పగా మాట్లాడతాం మాట్లాడేటప్పుడు. కానీ ఆచరణలోకొచ్చేటప్పటికి అమ్మ అన్న, స్త్రీ అన్న, అక్క అన్న, చెల్లె అన్న అంత ఇంట్రెస్ట్ చూపిచ్చము. ఎందుకు అంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి ఏం కష్టాలుంటాయని అనుకుంటారు కానీ, మన అమ్మ పెళ్ళప్పుడు పట్టు చీరలు కట్టుకుంటే, పెళ్లి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కాటన్ చీరలు కట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. నెలకు ఒక చీర కొనుక్కునే వాళ్ళైతే సంవత్సరానికి దసరా పండుగకి ఒక చీర ఉంటే చాలులే. పిల్లలకి యూనిఫార్మ్ కొనాలి. పిల్లలకి వైట్ యూనిఫార్మ్ లేదు. ఎవ్రీథింగ్ విల్ బి సాక్రిఫైస్డ్. ఇది ఇంత క్లియర్‌గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే, ఆ ఇంటిని స్వర్గంగా మలిచేటువంటి ఒక ఆహ్, గ్రేట్ పర్సన్ ఎవరు అంటే విమెన్ ఇన్ ద వరల్డ్. నువ్వు తీసుకొచ్చుకున్న మామూలు నీ ఇంటిని స్వర్గం చేస్తుంది. నిన్ను తండ్రిని చేస్తుంది. నీ పిల్లలని ప్రయోజకుల్ని చేస్తుంది. మీకు ఆకలేస్తే వంట చేసి పెడుతుంది. మీరు బాధలో ఉంటే మిమ్మల్ని ఓదారుస్తుంది. ఇన్ని రకాలుగా ఒక స్త్రీ ఎన్ని అవతారాలు ఎత్తినప్పుడు, మనం ఎందుకు మన అమ్మ కోసం ఒక చిన్న రెజల్యూషన్ తీసుకోకూడదు? ఈ విమెన్స్ డే సందర్భంగా ఈ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఏ ఆడపిల్లలని ఇబ్బంది పెట్టను అని మగవాళ్ళందరూ ఒక ప్రామిస్ చేస్తే బావుంటుందేమో. ఎందుకంటే ఎన్ని ఇట్లాంటి విమెన్స్ డేస్ వచ్చినా, మదర్స్ డేస్ వచ్చినా, ఎన్ని రకాల వీడియోస్ వచ్చినా, ఈరోజు కూడా ఏదో ఒక చోట ఏదో ఒక అమ్మాయిని ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉండుండొచ్చు. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, టేక్ ఎ రెజల్యూషన్. ఈ వీడియో